హాయ్ ఎవ్రీవన్, దిస్ యువర్ మోబిన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో లాస్ట్ వీడియో చూసుంటారు కుతుబ్ మినార్ నుంచి నెక్స్ట్ ఇప్పుడైతే నేనైతే జామా మసీద్కి అయితే వెళ్తున్నా. సో అక్కడున్న వ్యూ అది ఎలా ఉంటుందో మొత్తం అంతా మీకు నేను చూపిస్తాను. సో మీరైతే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. చాలా మంది అయితే చూస్తారు, వెళ్ళండి వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది అన్నమాట. బయట బైక్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అది ఎలా ఉంటుందో మొత్తం అంతా మీకు నేను చూపిస్తాను. ఇదంతా కూడా మొత్తం మార్కెట్ ఏరియా అనమాట. సో ఈ లైన్ అంతా కూడా ఇక్కడ మొత్తం అన్ని కూడా బట్టలు కానీ యాక్సెసరీస్ కానీ ఎక్కువ కూడా ఫీమేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మేల్కి అయితే క్లాత్స్ అయితే ఎక్కువ దొరుకుతుంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే లోపలికి అయితే ఇలా చూడొచ్చు. మనం జామా మసీద్ అయితే బయట నుంచి ఇలా కనబడుతుంది అనమాట వ్యూ. సో లోపలికి వెళ్ళేది కూడా చూద్దాం వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది. లోపలికి వచ్చిన తర్వాత అయితే బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం మార్కెట్ అయితే ఎలా కనిపిస్తుంది చూడండి, బయట వ్యూ కూడా. సో మీరైతే నేనైతే ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒక 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్లిప్పర్స్ ఏదైనా బయట ఏదైనా సరే ఎవరిదో ఒక దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళకి ఇచ్చేసి ఒక అమౌంట్ అనేది ఇచ్చేస్తే వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటారు మన స్లిప్పర్స్ అనేది. సో రెండోది వచ్చి వాటర్ బాటిల్ ఖచ్చితంగా పట్టుకోండి. సో మూడోది వచ్చి ఖచ్చితంగా అంబ్రెల్లా అనేది క్యారీ అయితే చేయండి, ఎందుకంటే నేను సమ్మర్ టైంలో వెళ్ళాను కాబట్టి. సో ఎక్కువగా హాట్ అయితే ఉంది. సో మనకైతే లోపలికైతే స్లిప్పర్స్ అలౌడ్ ఉండవు కాబట్టి మన కాళ్ళు అది ఖచ్చితంగా కాలిపోతాయి అనమాట. సో ఇది కాళ్ళు అది కాలిపోకుండా కొంచెం మ్యాట్ అనేది వేశారు. సో దాని మీద ఎంత నడుస్తారు, ఎంతమంది నడుస్తారు. సో క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా సాక్స్ వేసుకొని వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా అయితే అంబ్రెల్లా అయితే క్యారీ చేయండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ జామా మసీద్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది అంతా మసీద్ కాబట్టి ప్రేయర్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో లోపల ఇంటీరియర్ మొత్తం కూడా స్ట్రక్చర్ కానీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా చూస్తానండి. బయటకు వెళ్ళిన తర్వాత సో లోపలికైతే ఒక మినార్ ఉంటుంది, పెద్ద మినారు. సో ఆ మినార్ పైకి వెళ్ళి బయట వ్యూ మొత్తం కూడా చూడొచ్చు. సో లోపలికైతే ఎంట్రీ ఫ్రీ ఉంది, కానీ మినార్ ఎక్కినందుకు అయితే ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఎవరైనా మినార్ ఎక్కాల్సి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి అయితే అమౌంట్ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి తీసుకుని గేట్ 1 ఉంటుంది, గేట్ 1 నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. కనిపిస్తున్న సైడ్ రైట్ సైడ్లోకి వెళ్ళాలన్నమాట. ఈ వ్యూ ఎలాగో ఉందంటే లోపలికి వెళ్ళినప్పుడు కూడా మెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఒక వెళ్ళడానికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో సో పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడే మన స్టార్టింగ్లోనే ఇలా ఉందంటే మరి పైకి వెళ్ళి మినార్ ఎక్కుతున్నప్పుడు ఇంకెంత దారుణంగా ఉంటుందో చూద్దాం ఒకసారి రూట్. ఇన్ కేస్ మీరు కానీ వాటర్ బాటిల్ మర్చిపోతే పైన కూడా అమ్ముతున్నారు. సో వాళ్ళైతే సజెస్ట్ చేయరు, మనం అక్కడ పెట్టుకుని ఉంటారు అమ్ముకోవడానికి. సో మనం అయితే ఖచ్చితంగా అక్కడ సరే వాటర్ బాటిల్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అలిసిపోతారు. సో చిన్న సందులాగా ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి మెట్లు అయితేని. సో చూడండి మీరే కావాలంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది మెట్లు. నేను పైకి వెళ్ళినప్పుడు చాలా అలిసిపోయాను, ఎందుకంటే సఫకేషన్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో లోపలికి వెళ్తున్నప్పుడు
పైకి వెళ్ళే కొద్దీ కొంచెం ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది. సో మధ్యలో ఒక చిన్న గేట్ అయితే వచ్చింది. అక్కడ నాకు కొంచెం ప్రాణం లేచి వచ్చిందనమాట. సో అక్కడ కొంచెం గాలి తీర్చుకొని మళ్ళీ పైకైతే వెళ్ళాము. సో పైన ఎలా ఉంటుందో చూడడానికి అండ్ మీకు కూడా చూపించడానికి. ఫైనల్లీ పైకైతే వచ్చేసాను. చాలా అయితే అలసిపోయాం పైకొచ్చిన తర్వాత. ఎందుకంటే ఎక్కువగా ఆక్సిజన్ దొరకదనమాట అక్కడ. సఫికేషన్ ఎక్కువగా అవుతూ ఉంటది. సో పైకొచ్చిన తర్వాత చూడండి వ్యూ అయితే ఎలా ఉందో. జామా మసీద్ ఫ్రంట్ గేట్ అనమాట అది. సో వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. నేనైతే అలిసిపోయి ఇంక కూర్చుని పోయాను. కొంచెం సేపు వీడియో తీసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట అక్కడ. సో అక్కడ నుంచి పైనుంచి చూస్తే మనకి ఫ్రంట్ ఏదో ఒక చిన్న వాల్ లాగా ఉంది చూసారా, అదైతే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ అది. సో అక్కడ కూడా వెళ్ళాలి. నెక్స్ట్ వీడియో చూద్దాం మన వీడియోలోకి వెళ్తాను లేదనేది. మొత్తానికి ఎలాగైతే గాని కిందకైతే వచ్చేసాను. కిందకొచ్చినా సరే చెప్తున్నా కదా అలిసిపోతాము. సో క్రౌడ్ ఎవరైతే తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. సో ఈ డబుల్ క్రౌడే గాని అదే రూట్‌లో వెళ్ళాలి. అదే రూట్‌లో వచ్చినప్పుడైతే చాలా ఇబ్బంది అయితే పడతారు. సో నేనైతే సేఫ్ అయ్యానన్నమాట. వన్ సైడ్ క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల. సో అక్కడి నుంచి మేమైతే ఇంకా బయటకొచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత కొంచెం టైం అయితే అయింది లంచ్ టైము. సో లంచ్ చేసేసి అక్కడి నుంచి మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఈ రెస్టారెంట్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుందనమాట. నెక్స్ట్ ఎవరైనా వెళ్తే ఇక్కడైతే ఫుడ్ అది తినండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.